చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇండియా గెలిచింది. ఒక్కసారి చూడొచ్చు, మొత్తం హోరెత్తిపోతుంది. మొత్తం మీద ఇండియా గెలిచింది. మహిళలు సాధించారు. ఎవరు సాధించింది? మహిళలు సాధించి చూపించారు. దట్ ఈస్ ఇండియా. ఇండియా గెలిచింది. మొత్తం అంబరాలు అడుగుతున్నాయి. సంబరాలు వైరకాకరతో ఒక్కసారి మొత్తం హోరెత్తిపోతుంది. మన అబ్బాయిలు సాధించలేంది అమ్మాయిలు సాధించి చూపించారు. మొత్తం అంతా కూడా ఒక సందడిగా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం అంతా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? సంబరాలు చూడండి, అంబరాన్ని చూస్తున్నాయి. ఇది ముంబై వంకడే కాదు, ముంబైలో ఉన్న డివై పాటిల్ స్టేడియం కాదు, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సంబరాలనేవి అంబరాన్ని తాగుతున్న పరిస్థితి. మరోవైపు ఏసీఏ అధ్యక్షుడు కేసినేని చిన్ని కూడా జెండా పట్టుకొని ఆయన ఇండియాకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. మరోవైపు బాణాసంచా పేలుళ్లతో ఇక్కడ ఒక సందడి వాతావరణం నెలకొంది. అమ్మాయిలు సాధించారు. ఇప్పటి వరకు కూడా కలగానే మిగిలిన వరల్డ్ కప్ అనేది ఇప్పుడు మన మహిళా టీం సాధించడం అనేది నిజంగా మొత్తం దేశం మొత్తం కూడా ఊగిపోతున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉన్నారు. ఒక పండుగ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ పైకి ఎక్కి డాన్సులు కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం అంతా కూడా యూత్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి డాన్సులు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. చూడొచ్చు, స్క్రీన్ దగ్గరకు వచ్చేసి మొత్తం అంతా కూడా ఏ విధంగా సందడి చేస్తున్నారు కూడా చూడొచ్చు. ఆనందాన్ని పట్టుకోవడానికి కూడా లేదు. మొత్తం అంతా ఊగిపోతుంది. జాతీయ పతాకం రపరపలాడుతోంది. ఇక్కడ మనం చూస్తున్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏ విధంగా ఇక్కడ హడావుడుందో కూడా చూడొచ్చు. ఇదే స్టేడియంలో ఇక్కడ 2 ఏళ్ల క్రితం ఏదైతే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిందో ఆ రోజు బాధతో వెనుదిరిగి వెళ్ళిపోయిన అభిమానులంతా కూడా ఈ రోజు సందడిగా పండగ చేసుకుంటూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. 140 కోట్ల మంది ప్రజలంతా కూడా ఇక్కడ ఇదే విధంగా బాణాసంచా పేలుడు ఏ విధంగా అయితే ఆకాశానికి ఎగురుతుందో ఆ విధంగా ఇక్కడ మొత్తం అంతా కూడా పట్టుకోలేనంత సంతోషంతో అందరూ కూడా ఇక్కడ ఇండియా 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 అనే నామస్వరాలతో మొత్తం కూడా మోగిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా జై హో ఇండియా, జై హో టీమ్ ఇండియా అనే నామస్వరాలతో మొత్తం కూడా ఇక్కడ దుమ్ము రేపేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్ గా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మొత్తం కూడా హోరెత్తిపోతున్న పరిస్థితి కనబడుతోంది. సో కేసీఆర్ చిన్న ఉన్నారు, ఆయన మాట్లాడారు. ఏసీఏ అధ్యక్షుడు స్వయంగా ఇక్కడ ఆయన మొత్తం స్టేడియంలోకి వచ్చి సార్ ఏంటి చిన్నపిల్లలు అయిపోయారు మొత్తం. ఇవాళ బ్రహ్మాండమైన విజయం. అందరం కూడా భారతదేశం కలగంటున్న మహిళా జట్టు విజయం అద్వితీయం. పురుషులకు సమానంగా ఇవాళ భారత క్రికెట్ జట్టులో మహిళా క్రికెట్ జట్టు ఈ విజయం సాధించినందుకు ముందు టీమిండియా మహిళా జట్టుకి అభినందనలు తెలియజేసుకుంటాం. ఎలా ఉంది ఫీలింగ్ ఇక్కడ జనాలు చూడటం? చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇటువంటి సంతోషకరమైన ఇక్కడ జరుపుకోవడం అందరికీ చాలా ఆనందంగా కూడా ఉంది. మన శ్రీచరణికి ఘన స్వాగతం పలకాలని కోరుకుంటాం అందరం కూడా. తప్పకుండా శ్రీచరణి కాదు, భారత్ టీం మొత్తానికి కూడా మనం తప్పకుండా, ఎందుకంటే వైజాగ్ లో ఉండి వచ్చి వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించి వారిని గౌరవించుకుందాం. ముఖ్యంగా మన తెలుగు అమ్మాయి శ్రీచరణ్ అయితే మాత్రం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున కూడా సముచిత గౌరవం అందిస్తాం. యాక్చువల్ గా అయితే డివై పాటిల్ స్టేడియంలో ఉంది సార్. మొత్తం చూస్తాం డివై పాటిల్ స్టేడియం ఇక్కడే ఉన్నట్టుంది. ఇంతమంది మధ్యలో విజయవాడలో ఉత్సాహం చూస్తే డివై పాటిల్ స్టేడియం అంతా ఇక్కడే ఉన్నట్టుంది.
ఎప్పుడో చూసాం మొన్న T20 వరల్డ్ కప్ కలిసినప్పుడు బెంగళూరులో ఎంత ఆనందంగా ఉందో ఇక్కడ విజయవాడలో కూడా అదే ఆనందంగా ఉంది. ఇది మొత్తం చూడొచ్చు, మొత్తం కూడా జై హో ఇండియా అంటూ కూడా మారు మోగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం ఇక్కడ యూత్ చూడొచ్చు, మొత్తం కూడా ఇండియాకి సాల్యూట్ చేస్తున్నారు. జాతీయ జెండా చేత పట్టుకొని ఎలా ఎలా ఉంది ఈ రోజు మరి ఇండియా! రెండు వేల 2025లో ఓడిపోయాం. 2025లో మహిళా టీం కొట్టింది. ఇండియా! ఇండియా! రెండేళ్ల క్రితం ఇదే స్టేడియంలో మన ఇండియా మెన్స్ టీం ఓడిపోయింది. అందరూ బాధపడలేరు. చూపించాం తెలుగు వాళ్ళంటే ఎంతో చూపించాం. మన తెలుగు వాళ్ళంటే ఎంతో చూపించాం. ఒక అమ్మాయిలు తెలుగు వాళ్ళంటే ఎంతో చూపించాం. ఆల్ ఇండియా వరల్డ్ వైడ్ తెలిసినప్పుడు తెలుగు అమ్మాయిలు 2027లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కప్పు కొట్టి చూపిస్తారు. ఎప్పుడు 2027 సౌత్ ఆఫ్రికా కెప్టెన్ సైలెన్స్ చేస్తామన్నది మన సైలెన్స్ చూపించాం. ఓన్లీ సైలెన్స్ సైలెన్స్. ఇది ఇక్కడ ఒక సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి కూడా మారు మోగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది డివై పాటిల్ స్టేడియం కాదు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. బట్ ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం డివై పాటిల్ ఇండియా ఇండియా పరిస్థితి కూడా ఇక్కడ మనం చూపిస్తా కూడా విజయవాడ యువతంతా కూడా ఇక్కడ వచ్చేసింది. మొత్తం సందడి సందడి చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. మొత్తం అంతా కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇక్కడ లైవ్ మ్యాచ్ జరుగుతుంది. కూడా ఇక్కడ ఎంతమంది అభిమానులు మొత్తం అంతా కూడా ఇండియా ఇండియా మోగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. విజయవాడ మొత్తం కూడా బాల సంఖ్య వెలుగులతో మరో దీపావళిని కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద మన అమ్మాయిలు సాధించారు. కళలు కళలు కాదు, దాన్ని సాకారం చేసుకోవాలని నిరూపించారు. ఇండియన్స్ కెమెరా కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి.